నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయినటువంటి ఎలక్ట్రో చార్జెస్ అండ్ ఫీల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నాము. ఈ టాపిక్ గోల్ ఏంటంటే కూలుంబ్స్ లా గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవడం. సో కూలుంబ్స్ లాను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ నేమ్ వచ్చేసి చార్లెస్ అగస్టిన్ కూలుంబ్. ఇది ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఇయర్ వచ్చేసి 1785. దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి అతను యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి టారిజన్ బ్యాలెన్స్. ఇక్కడ టారిజన్ బ్యాలెన్స్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సో ఈ బ్యాలెన్స్ను ఉపయోగించి ఆయన కూలుంబ్స్ లాని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ మెజర్డ్ ఈయన మెజర్ చేశాడు ఎంత ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది బిట్వీన్ ద 2 పాయింట్ చార్జెస్. 2 పాయింట్ చార్జెస్ వల్ల ఎంత ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటిది మెజర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ వచ్చేసి చార్లెస్ అగస్టిన్ కూలుంబ్. సరే, ఇప్పుడు కూలుంబ్స్ లా గురించి డెఫినేషన్ వెళ్దాము. Coulomb's law stated that electric force between the two stationary charges. These charges must be point charges. ఈ పాయింట్ చార్జెస్ మీద మాత్రమే డిఫైన్ చేయబడుతుంది. ఇక్కడ Q1 అనే ఒక ఛార్జ్, Q2 అనేటువంటి ఛార్జ్ R అనేటువంటి డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉన్నాయనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ ద ప్రపోర్షనల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్ Q1 అండ్ Q2. ద ఫోర్స్, ఇక్కడ ఉన్నటువంటి ద ఫోర్స్ స్టేషనరీ ఛార్జ్లో ఉన్నటువంటి ఫోర్స్ అనేటువంటిది, సో ఇట్ ఈస్ ద ప్రపోర్షనల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్. అంటే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 అండ్ Q2. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ సపరేషన్ ఆర్ బిట్వీన్ ద పార్టికల్స్ అండ్ డైరెక్టెడ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్. సో ఇది ఎలా ఉంటుంది అంటే ద ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్. అంటే వీటి మధ్య లైన్ జాయినింగ్ ఏ విధంగా ఉందో ఆ లైన్ మీదనే ఈ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనే రెండో పాయింట్ చెప్పడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, ద ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఫోర్స్ ఇఫ్ ద చార్జెస్ ఆర్ ఆపోజిట్ సైన్ అండ్ రిపల్సివ్ ఫోర్స్ ఇఫ్ ద చార్జెస్ ఆర్ సేమ్ సైన్. ఒకవేళ ఈ ఫోర్స్ అనేటువంటిది అట్రాక్ట్ ఫోర్స్ ఉంటుంది, ఒకవేళ ఎప్పుడు ఆ రెండు చార్జెస్ అనేటువంటి ఆపోజిట్ చార్జెస్ ఉంటే ఇది రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఎప్పుడు ఆ రెండు చార్జెస్ అనేటువంటివి సేమ్ సైన్ చార్జెస్ ఉన్నట్లయితే అనేటువంటిది మనకు థర్డ్ పాయింట్ చెప్పడం జరుగుతుంది. సో మొత్తం ఉన్నటువంటి అన్నిటిని కలిపి ఒకే పాయింట్గా మనం డెఫినేషన్గా రాసుకున్నట్లయితే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ద 2 స్టేషనరీ పాయింట్ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ magnitude ఆఫ్ 2 చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ద ఫోర్స్ యాక్టింగ్ లైన్ జాయినింగ్ ద 2 చార్జెస్ యొక్క లైన్ జాయినింగ్ మీద ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి పాయింట్ చార్జెస్ Q1, ఇక్కడ తీసుకున్నటువంటి పాయింట్ చార్జెస్ Q2, డిస్టెన్స్ వచ్చేసి R అనుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ నుంచి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉందంటున్నాడు. సో Q1 అండ్ Q2 తీసుకోవడం జరిగింది ప్రోడక్ట్. సో రెండో పాయింట్ నుంచి Q1 R² ఉంది. రెండు కాంబినేషన్ చేసినట్లయితే F ఈజ్ ఈక్వల్ టు Q1 Q2 డివైడెడ్ బై R² అంటుంది. దెన్ ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసినట్లయితే F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై R² అవుతుంది. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం ఉపయోగించడం జరిగింది. దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ కేన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాన్స్టెంట్ అంటాం. సో దీని వాల్యూ ఎంత అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి ఎంత అంటే 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ పవర్ -2. ఇది మనకు వాల్యూ. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాన్స్టెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ ది మీడియం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 2 చార్జెస్ ఏ మీడియంలో ఉన్నాయి అనేటువంటిది మీడియం మీద డిపెండ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వేర్ ద 2 చార్జెస్ ఆర్ లొకేటెడ్, ఏ చార్జెస్ ఏ మీడియంలో లొకేట్ అయి ఉన్నా దాని నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ యొక్క యూజ్ చేసినటువంటి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో ఈ యొక్క సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటే మనం మెజర్ చేసేటువంటి సిస్టమ్ SI సిస్టమా CJ సిస్టమా అనేటువంటి దాని మీద కూడా ఈ K వాల్యూ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ పవర్ స్క్వేర్ అనేటువంటిది కేవలం SI సిస్టంలో 9 × 10⁹, CJ సిస్టంలో వేరే వాల్యూ ఇస్తుంది అనమాట. సో 2 పాయింట్ల మీద K వాల్యూ డిపెండ్ అవుతుంది. ఒకటి వచ్చేసి నేచర్ ఆఫ్ మీడియం, సెకండ్ వన్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ యూనిట్ అనేటువంటి 2 పాయింట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఇక్కడ మనం ఈ యొక్క వాల్యూని మనం గమనించినట్లయితే ఈ యొక్క K వాల్యూకి ఒరిజినల్ ఫార్ములా ఏంటంటే K ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. ε0 అనేటువంటి వాల్యూ ఉంది. ఇక్కడ ε0 అనేటువంటిది ఏమంటామే అంటే పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్.
ఫ్రీ స్పేస్కు సంబంధించినటువంటి పర్మిటివిటీ. ఇక్కడ K అనేటువంటిది మన ఫ్రీ స్పేస్కు ఉన్నటువంటి వాల్యూని నేను రాయబడింది. సో 9 × 10⁻⁹ ఇంటూ న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ పవర్ -2 అనేటువంటిది ఫ్రీ స్పేస్కు రాయబడింది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాన్స్టెంట్ ఫర్ ఫ్రీ స్పేస్కు రాయబడింది. సో ఇక్కడ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ దీని యొక్క వాల్యూ ఎంత అంటే ఈ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ యొక్క వాల్యూ చాలా ఇంపార్టెంట్. 9 × 10⁻2 కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ పవర్ -1 మీటర్ పవర్ -2. యాక్యురేట్ వాల్యూ ఇది దగ్గర వాల్యూ. యాక్యురేట్ వాల్యూ ఎంత అంటే యాక్యురేట్ వాల్యూ రియల్ వాల్యూ వచ్చేసి 8.86 × 10⁻2 కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ పవర్ -1 మీటర్ పవర్ -2. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. వీ నీడ్ టు యూజ్ దిస్ వన్. ఇది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు స్టాండర్డ్ వాల్యూస్ కూడా అడగడం జరుగుతుంది. సరే, పర్మిటివిటీ అంటే ఏంటి అనేటువంటి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం మనకు F = K × Q1 Q2 /R² అనేటువంటిది మనకు ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ లేదా అట్రాక్షన్ ఫోర్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. దీని నుంచి యూనిట్ ఛార్జ్ యొక్క డెఫినేషన్ మనం తీసుకోవచ్చు. ఎలా యూనిట్ ఛార్జ్ యొక్క డెఫినేషన్ తీసుకోవచ్చు అంటే F = K × Q1 Q2 /R². ఇప్పుడు నేనేమంటున్నాను అంటే F = 1 న్యూటన్. చూడండి, ఇప్పుడు Q1 = 1 కూలుంబ్, Q2 = 1 కూలుంబ్ మనం తీసుకున్నాం అనుకోండి. చూడండి, Q1 = Q2 = 1 కూలుంబ్ తీసుకున్నాను అనుకోండి. R = 1 మీటర్ తీసుకున్నాను అనుకోండి. F వాల్యూ ఎంత అవుతుంది? 9 × 10⁹ న్యూటన్ అవుతుంది. అంతే కదా, 9 × 10⁹ న్యూటన్ అవుతుంది. సో దీని నుంచి మనం 1 కూలుంబ్ మనం డిఫైన్ చేసేదానికి స్కోప్ ఉంది. ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి. 1 coulomb is that amount of charge that repels equal and similar charges with force of 9 × 10⁻⁷ Newton when these are placed in vacuum at a distance of 1 meter. ఎందుకు ఏదో ఒక ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛార్జెస్ని మనము 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు అటువంటి ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎంత ఉండాలంట? 9 × 10⁻⁹ న్యూటన్స్ అనేటువంటి ఫోర్స్ను మనకు రియల్గా అది ఎగ్జర్ట్ చేయగలిగినట్లయితే అప్పుడు ఈ ఛార్జెస్ ఏమవుతాయి? 1 కూలుంబ్ అవుతాయని చెప్తాను. ఎందుకు? ఈ బేసిక్ ఫార్ములా ప్రకారం F = K × Q1 Q2 /R² అనే ఫార్ములా ప్రకారం Q1 = Q2 = 1 కూలుంబ్ అయితే R = 1 మీటర్ అయితే F వాల్యూ ఎంత వస్తుంది? 9 × 10⁻⁹ న్యూటన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనం కూలుంబ్ అనేటువంటి డిఫైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూలుంబ్కు ఏ ఫార్ములా ఉందా, లేకపోతే కూలుంబ్స్కు ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయంటే వాటి మీద ఒకటి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అనేటువంటి ఒక యూనిట్ ఉంది. దాన్ని స్టాట్ కూలుంబ్ అని కూడా పిలుస్తాం. స్టాట్ కూలుంబ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ సీజెస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఛార్జ్. సో ఎలక్ట్రోస్టాటిక్ లో సీజెస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఛార్జ్ ను మనం సాట్ కూలుంబ్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం మనం సాట్ కూలుంబ్ అంటే 1 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఆర్ 1 సాట్ కూలుంబ్ ఈజ్ ద ఛార్జ్ విచ్ రిపల్స్ 1 ఐడెంటికల్ ఛార్జ్ an identical charge in vacuum at a distance of 1 centimeter from it with force of 1 dyne. అంటే ఇక్కడ సిమిలర్ డెఫినేషన్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక 2 ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛార్జెస్ని నేనేం చేస్తున్నాను 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు 1 డైన్ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేసినట్లయితే అప్పుడు దీన్ని మనం దీని యొక్క ఛార్జ్ను మనం ఏమంటాము అంటే 1 సాట్ కూలుంబ్ అని పిలవడం జరుగుతుంది. 1 స్టాట్ కూలుంబ్ అని పిలుస్తాం. 1 స్టాట్ కూలుంబ్ అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. సో 1 స్టాట్ కూలుంబ్ యొక్క వాల్యూ ఎంత అంటే ఒక స్టాట్ కూలుంబ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటయ్యా అంటే చూడండి 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁹ స్టాట్ కూలుంబ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁹ స్టాట్ కూలుంబ్ అనమాట. సో ఇది ఫార్ములాను మనం గుర్తుపెట్టుకోండి. 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁹ స్టాట్ కూలుంబ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ ఆఫ్ సీజెస్ సిస్టమ్. సో అలాగే మనకు ఎలక్ట్రోస్టాటిక్ ఇంకొక యూనిట్ ఉంది. దాన్ని ఏమంటామే అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సీజెస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్. దాన్ని మనం ఏమంటామే అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సీజెస్ సిస్టమ్ ఆఫ్ చార్జ్. దాన్ని ఏమంటాం ఎలక్ట్రోస్టాటిక్ సీజెస్ సిస్టమ్ ఆఫ్ చార్జ్. దాన్ని మనం సింపుల్గా యాబ్ కూలుంబ్ అని పిలుస్తాం. సో 1 యాబ్ కూలుంబ్ ఈజ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ సీజెస్ సిస్టమ్ ఆఫ్ చార్జ్ అంటాం. దీన్ని EMU ఆఫ్ చార్జ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ యూనిట్ ఆఫ్ చార్జ్, ఎలక్ట్రోమాగ్నెటిక్
యూనిట్ ఆఫ్ చార్జ్. సో దీన్ని మనం యాబ్ కూలుంకు కూలుంకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏందయ్యా అంటే 1 కూలుం ఈజ్ ఈక్వల్ టు 1/10 యాబ్ కూలుం. సో ఒక కూలుం యొక్క వాల్యూ వచ్చేసి 1/10 యాబ్ కూలుం. సో అన్నిటిని ఒకసారి నీట్గా రాస్తున్నాను. సో 1 కూలుం ఈజ్ ఈక్వల్ టు 1 కూలుం ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁹ స్టాట్ కూలుం లేదా ఇదే వాల్యూ వచ్చేసి ఎంత అంటే 1/10 యాబ్ కూలుం 1/10 యాబ్ కూలుం. సో స్టాట్ కూలుంకు సింపుల్ రిప్రజెంటేషన్ ఎంత, ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ఆఫ్ చార్జ్. దీని యొక్క చార్జ్ ఎంత, EMU ఆఫ్ చార్జ్. సో ఇది మనకు ఎలక్ట్రోమాటిక్ యూనిట్ ఆఫ్ చార్జ్ ఉంటుంది, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ఆఫ్ చార్జ్. సో వీటికి ఉన్నటువంటి ఇంకొక పేర్లు వచ్చేసి ఇవి. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద Coulomb's law of electrostatic force. Thank you for listening.